హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ కార్డ్ ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూసినప్పుడు మాత్రమే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడ ఏ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నాము, ఏ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు, ఏమైనా అటాచ్మెంట్ కావాలా, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, స్కాన్ చేయాల్సిన అవసరం పడుతుంది, ఇట్లాంటి అన్ని విషయాలు తెలుస్తాయండి. ఓకే, సో లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ నుంచి ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డైరెక్ట్ ఇదే పేజీ నేను ఇస్తాను. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే అవి డైరెక్ట్ ఎంటర్ చేసి ఆన్సర్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. మనకు లేదు కదా, ఫస్ట్ టైం కదా అంటే ఇక్కడ న్యూ జాబ్ సీకర్ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది కదా. ఓకే, సో ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ మొబైల్ కూడా చేసుకోవచ్చు, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. సో ఇప్పుడు కొత్తగా మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ న్యూ జాబ్ రిజిస్ట్రేషన్ మీద, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయడం అయితే జరిగింది. సో ఆర్ యూ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ కార్డు హోల్డర్ కాదు కదా, ఫస్ట్ టైం కాబట్టి నో పెట్టేసి మీరు ఇక్కడ మీ నేము, ఫస్ట్ నేము, మీ లాస్ట్ నేము, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఈ కనబడుతున్నటువంటి ఈ ఆన్సర్ క్యాప్చా కోడ్ ఉంది కదా, వెరిఫికేషన్ కోడ్, అక్కడ ఎంట్రీ చేసేసి చెక్ బాక్స్ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇది జాగ్రత్తగా మీరు ఫిల్ చేయండి. ఓకే, ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను నేనైతే. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఓకే, ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని అంటుంది. ఓకే, సో ఓకే మీద క్లిక్ చేసేసేయండి. ఇదే పేజ్కి వచ్చేస్తుంది. ఇక్కడ జాబ్ సీకర్ అనే దానికి మీరు పాయింట్కి చెక్ బాక్స్ చేయాలి, అంటే టిక్ మార్క్ చేసేసుకొని ఇందాక మనం పెట్టుకున్నటువంటి ఈమెయిల్ ఐడి, యూజర్ నేము, సెట్ చేసుకున్న పాస్వర్డ్, ఆ క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, యూజర్ నేమ్ అంటే నథింగ్ బట్ మీ యొక్క మొబైల్ నెంబర్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఇదిగోండి, ఇక్కడ ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా స్కాన్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. జిరాక్స్లు అయితే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అడుగుతున్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము ఈ ఎంప్లాయ్మెంట్ కార్డుకి అప్లై చేసే ముందు దగ్గర పెట్టుకొని ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇదిగోండి ఇవన్నీ కూడా. ఒకవేళ ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే పెట్టాలి, లేకపోతే అవసరం లేదు. ఉన్న వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్ పెట్టాలి. ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఓకే, ఇది మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఈ ఎంప్లాయ్మెంట్ కార్డ్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీ ఇష్టం. ఓకే, పీజీ, బీఈడి, డిగ్రీ వరకు, ఇంటర్మీడియట్ చదివితే ఇంటర్మీడియట్ వరకు మన ఇష్టం. మినిమం అయితే 10th క్లాస్ పాస్ అయితే ఎంప్లాయ్మెంట్ కార్డుకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. ఓకే, మీ డిస్టిక్ ఏమొస్తుంది అనేది చూజ్ చేసుకోండి. ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేటు, ఫాదర్ నేము అండ్ మదర్ నేము, మీ యొక్క జెండర్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఎస్ఎస్సి ప్రకారం మాత్రమే ఎంటర్ చేయండి. క్లారిటీగా మంచిగా స్టెప్ బై స్టెప్ ఎంటర్ చేయండి. ఏదైనా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటే ఎంటర్ చేసేసేయండి. అండ్ తర్వాత మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓబీసీ అయితే ఓబీసీ పెట్టుకోండి, లేకపోతే లేదు. ఈడబ్ల్యూఎస్ కూడా, ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తే ఎస్ పెట్టుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఏంటి, మీ యొక్క నేషనాలిటీ, రిలీజియన్ అనమాట, రిలీజియన్ దేని కిందకి వస్తుందో దాని కిందకి. తర్వాత ఇక్కడ మ్యారీడా, అన్మ్యారీడా, విడోనా, అది ఆప్షన్స్. మీరు దేని కిందకి వస్తే దాని కింద. మొబిలిటీ, ఈ మొబిలిటీ అంటే మనం లోకల్ కిందకి వస్తాం కదండి. డిస్టిక్ కిందకి వస్తే డిస్టిక్ కిందకి పెట్టుకోండి, లోకల్ కిందకి వస్తే లోకల్ కిందకి పెట్టుకోండి. ఓకే, సో నేనైతే డిస్టిక్ అని పెట్టేసుకున్నా. యువర్ చాయిస్. ఒక్కొక్కరు కిందకి వస్తాను, నో ప్రాబ్లం. సో విల్లింగ్ టు అక్కడ జాయిన్ అబ్రాడ్స్ అని అంటుంది. అదే ఎస్ పెట్టుకుంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే లేదు, మన ఇష్టం అది. సో కొన్ని డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ కొన్ని ఆటోమేటిక్గా వచ్చినాయి. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎస్ పెట్టుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన నెంబర్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ అడుగుతుంది, ఎంట్రీ చేసేయండి. తర్వాత కింద మన యొక్క అడ్రస్. ఓకే, సో హౌస్ నెంబరు, లొకాలిటీ, ఓకే, డిస్టిక్ సంబంధించిన మళ్ళీ ఊరు, ఓకే, తర్వాత విలేజ్, మండలు, ఆ పిన్ కోడ్. ఓకే, ఇక్కడ ఈ ఫస్ట్ సెక్షన్లో ఏంటంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే వాళ్ళది అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ లేకపోతే అవసరం లేదు. క్యాస్ట్ మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ
చాలా ఇంపార్టెంట్గా మనం ఎంట్రీ చేయాల్సింది ఏంటంటే స్టార్ మార్క్ ఉన్న ఎంట్రీ చేస్తే సరిపోతుంది. ఓకేనా. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కిందకి వస్తే ఏంటిది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనం ఇక్కడ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనము ఇంటర్మీడియట్ కదా, అండ్ ఇక్కడ ఈ ఇంటర్మీడియట్కి సంబంధించింది సారీ ఎస్ఎస్సి కదా, ఎస్ఎస్సికి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, నేను 10th ఇంటర్ డిగ్రీ అట్లా చేసుకుంటూ పోయినా కాబట్టి ఫస్ట్ ఎస్ఎస్సి డీటెయిల్స్, క్వాలిఫైయింగ్ సంబంధించి ఎస్ఎస్సి కదా, అండ్ స్పెషలైజేషన్, తర్వాత బోర్డు, ఏ బోర్డు అనేది చూజ్ చేసుకుంటే ఇక్కడ సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది మీ యొక్క బోర్డు, ఎస్ఎస్సి బోర్డు. తర్వాత డివిజన్, ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యారా, సెకండ్ డివిజన్లో పాస్ అయ్యారా, థర్డ్ డివిజన్లో పాస్ అయ్యారా, కంపార్ట్మెంట్లో పాస్ అయ్యారా అనేది చూజ్ చేసుకొని ఎన్ని గ్రేడ్స్ వచ్చినాయి, ఎన్ని గ్రేడ్ పాయింట్స్, పర్సంటేజ్ ఎంత, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ మీడియంలో చదివారు అనేది ఎంట్రీ చేసి ఇక్కడ ఆ మార్క్ షీట్ అనేది మనం అప్లోడ్ చేయాలి. ఓకే, సో అది జేపీజీ ఫార్మాట్ అయినా పర్లేదు, పీడిఎఫ్ ఫార్మాట్లో అయినా పర్లేదు, అక్కడ అడుగుతున్నాడు. సో అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ అని ఉంది కదా, యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. అట్లనే ఇంటర్మీడియట్, డిగ్రీ ఉంటే డిగ్రీ, 10th పీజీ ఉంటే పీజీ, అన్నీ కూడా నీట్గా వరుసగా ఒక్కొక్కటి ఎంట్రీ చేసేసి యాడ్ మీద క్లిక్ చేయాలి, ఒక్కొక్కటి ఎంట్రీ చేసేసి యాడ్ మీద క్లిక్ చేయాలి. అర్థమైందండి? అట్లా. తర్వాత లాంగ్వేజెస్, మీకు ఎన్ని లాంగ్వేజ్లు తెలుసు అనేది మీకు ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను ఇక్కడ ఎంట్రీ చేసేసి తెలుగు ఎంట్రీ చేశాను, చదవగలుగుతాను, రాయగలుగుతాను, మాట్లాడగలుగుతాను. అలాగే ఇంగ్లీషు నాకు ఓన్లీ రాయగలగడం వచ్చు అండ్ మాట్లాడగలగడం వచ్చు, కానీ మాట్లాడడం రాదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, వేరే అనుకోండి. అట్లా అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, సో అప్పుడప్పుడు ఇట్లా కనెక్షన్ ఫెయిల్ అవుతుందండి, నో ప్రాబ్లం, రీఫ్రెష్ కొట్టండి, మళ్ళీ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇదిగోండి ఇక్కడ రీఫ్రెష్ క్లిక్ చేస్తున్నా, మళ్ళీ వచ్చేసింది. ఇట్లా నేను చూడండి అన్ని డీటెయిల్స్, ఒకవేళ ఇక్కడ మీరు డబుల్ ఎంట్రీ చేసినట్టు మీకు అనిపిస్తే ఇక్కడ డిలీట్ కూడా చేయొచ్చండి, ఏమన్నా తప్పుగా మీరు ఎంట్రీ చేశారని అనుకుంటే. ఓకే అండి, అర్థమైందా? ఇక్కడ మీకు ఏదైనా కావాలి అనుకుంటే, అంటే తప్పుపోయింది అనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? మీకు ఒకటి షాంపిల్గా చూపెడుతున్నా చూడండి. ఒకటి డిలీట్ చేసేసిన తర్వాత అడిషనల్గా క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు ఏం తప్పు చేశారో అది మళ్ళీ ఎంట్రీ చేసుకోవచ్చు. ఓకేనా. అట్లా మీరు ఎంతవరకు చదివితే అంతవరకు అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. అట్లా చూసుకోకపోతే ఏంటంటే మీకు ఏంటంటే డిలీట్ అయిపోతుంది, రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్స్ సంబంధించిన డీటెయిల్స్ బరాబర్ పర్ఫెక్ట్గా మీరు ఇక్కడ చూజ్ చేసుకోండి. ఓకే, మీకు శాంపిల్గా మళ్ళీ ఒకటి చూపెడుతున్నా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు చాలా చేస్తూ ఉంటాను. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి. తర్వాత చూడండి ఇక్కడ మన డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసిన తర్వాత వస్తే ఇక్కడ నేషనల్కి సంబంధించిన ఫస్ట్ సెక్షన్లో మీకు ఇక్కడ ఏదైనా డీటెయిల్స్ ఉంటే కనుక మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక, నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కూడా మీకు ఇక్కడ ఆ ట్రేడ్కి సంబంధించింది ఏంటిది, ఆ సెక్షన్ ఏంటిది, ఆ నేమ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, డ్యూరేషన్, ఏమైనా అప్రెంటిస్షిప్ చేస్తే కూడా మీకు ఇక్కడ యాడ్ ఇక్కడ అవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి అక్కడ యాడ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లేదు ఇక్కడ నాకు అది లేదు అంటే వదిలిపెట్టేసి, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ మనకి ఏమైనా ఉంటే కూడా గవర్నమెంట్ సెక్టార్లోనో, లేకపోతే అవుట్సోర్సింగ్ కిందనో, లేకపోతే కాంట్రాక్ట్ కిందనో, లేకపోతే ప్రైవేట్గానో మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అక్కడ మీరు రాసేసి యాడ్ కూడా చేసుకోవచ్చు. అర్థమైందండి? సో ఈ విధంగా నీట్గా మనకైతే డీటెయిల్స్ ఎంట్రీ చేయమని అడుగుతున్నారు, ఎంట్రీ అయితే చేయండి. ఓకే, సో కొంచెం కిందికి వస్తే కనుక ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద ఉంటుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ ఫ్రమ్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని నీట్గా కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, మనకు రెసిడెన్స్ కింద అంటే మన అడ్రస్ ప్రూఫ్ ఏం పెడతారు అంటే ఇక్కడ ఉన్న వాటిలో ఏదైనా చూజ్ చేసుకోండి. నేనైతే ఆధార్ కార్డు చూజ్ చేసి ఆ అడ్రస్ ప్రూఫ్ ఆ నెంబర్ ఎంటర్ చేసిన, ఆధార్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన. తర్వాత ఇక్కడ హైట్ ఇన్ సెంటీమీటర్స్, అది ఆప్షన్స్ అండి, ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత స్పోర్ట్స్ లెవెల్, మీకు ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటే అవి పెట్టుకోండి, ఏ కేటగిరీ వస్తుంది అనేది. తర్వాత మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోండి, ఆ ఎస్ పెట్టుకుంటే ఆ డీటెయిల్స్ అడుగుతుంది, అవి కూడా మీరు ఎంట్రీ చేసేయండి, లేకపోతే వదిలేసేయండి. ఇక్కడ ఇవన్నీ కూడా ఎస్ ఆర్ నో మీ ఇష్టమే. ఓకే, సో కౌన్సిలింగ్ రిక్వైర్డ్, ఎస్ ఆర్ నో యువర్ చాయిస్, మన ఇష్టం అది కూడా. తర్వాత కొంచెం కిందికి వస్తే కనుక ఇక్కడ కొన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఫోటో
అయితే మనకు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు డైమెన్షన్స్ ఇచ్చారు, ఎంత కేబీలోపు మనం అప్లోడ్ చేయాలి ఏంటిది అనేది కూడా నీట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఫోటో, సిగ్నేచరు, ఇక్కడ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, నేటివిటీ సర్టిఫికేటు, ఓకే, స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్, స్టార్ మార్క్ ఉన్న ఎంట్రీ చేస్తే సరిపోతుందండి. ఎంట్రీ చేసేసి డిక్లేర్ మీద క్లిక్ చేసేసి మీకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఫోటో, సిగ్నేచర్, అడ్రస్ ప్రూఫ్, నేటివిటీ సర్టిఫికేట్ ఉంది, ఎంట్రీ చేశాను. స్కూల్ ప్రూఫ్స్ కూడా ఉంటే ఎంట్రీ చేశాను, అంటే స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వచ్చేసి మనకు ఒక టెంపరరీ నెంబర్ అయితే వచ్చింది. ఇది నోట్అవుట్ చేసుకోండి, వీలైతే ప్రింట్అవుట్ తీసుకోండి. మనకు ఒక 10 నుంచి 20 వర్కింగ్ డేస్ లోపు మీకు వచ్చేస్తుంది. ఓకే, సక్సెస్ఫుల్గా వచ్చేసి ఇదే పేజ్కి లాగిన్ కావాలి మీరు. ఓకే, సో హోమ్ పేజ్లో ఫస్ట్ హోమ్ పేజ్కి వెళ్ళాం కదా, ఆ హోమ్ పేజ్కి వచ్చేసి మళ్ళీ లాగిన్ కావాలి. ఓకే, ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ కనబడుతుంది కదా, లాగిన్ అయ్యి మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఓకేనా. సో అండ్ అంతేకాకుండా ఇందాక ఈ పేజ్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు గమనించండి, ఈ లెఫ్ట్ సైడ్ ఇవంతా కూడా మీరు మాడిఫికేషన్స్ ఏమైనా కావాలంటే కనుక మీరు మాడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఈ విధంగా మన తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ కార్డుకి ఎట్లా అప్లికేషన్ చేయాలనేది క్లియర్గా ఈ వీడియోలో నేను చెప్పడం అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే మీకు ప్రతి వీడియో కూడా చెప్పడం అయితే జరుగుతుంది, ఇది మీరు గమనించాలి. ఓకే, ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు ఏమైనా పొందాలంటే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఓకే, మీకు ఏం డౌట్స్ వస్తే కామెంట్లో అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.